विद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपान् सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ओम श्रीमात्रे नमः। ओम श्रीमात्रे नमः। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम జగద్గురు ఆది శంకరాచార్య స్వామివారు రచించినటువంటి రచనలు సుమారు 450 వరకు ఉన్నాయి. వాటిల్లో ప్రఖ్యాతి చెందినటువంటి సౌందర్య లహరి చాలా విశిష్టమైనటువంటిది. ఇంకా విశేషంగా వారు రాసినటువంటి భాష్య గ్రంథాలు బ్రహ్మసూత్రములకు, అట్లాగనే భగవద్గీతకు, విష్ణు సహస్రనామాలకు, ఇంకా అనేకమైన స్తోత్రాలు, ఇంకా అనేకమైన ఉన్నాయి. వారు రచించినటువంటి గ్రంథాల్లో చాలా ప్రసిద్ధమైనటువంటివి ఉన్నాయి, లోకంలో బాగా ప్రచారంలో ఉన్నాయి, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటివి. సౌందర్యలహరి అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక గ్రంథము, అమ్మవారిని దర్శించుకునేటువంటి గ్రంథం అది. అలానే వివేక చూడామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది. ఈ వివేక చూడామణి అనేటువంటి గ్రంథము ఆధ్యాత్మిక చింతన చేసుకునేటువంటి వాళ్లకు మూలం. అనగా వివేక చూడామణిలో ఏవైతే చెప్పారో విశేషాలు అవి అర్థం చేసుకుంటే భగవద్గీత తొందరగా అర్థమవుతుంది. దాంతో పాటుగా లలితా రహస్య సహస్రనామాలు, అలానే విష్ణు సహస్రనామాలు, ఇంకా ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటివన్నీ అర్థమవుతాయి. అనగా ఒక రకంగా చెప్పాలంటే వెనక ఏం చెబుతారంటే ఎక్కాలు వస్తే కానీ లెక్కలు రావు అంటుంటారు. మూలం ఎక్కాలని పూర్వకాలం చెబుతుంటారు. అలానే ఈ ఆధ్యాత్మిక చింతన భగవద్గీత అర్థం కావాలన్నా విష్ణు సహస్రనామాలు కానీ, లలిత కానీ, సౌందర్యలహరి కానీ, ఇవన్నీ ఏవైనా అర్థం కావాలి అని అంటే స్వామివారు ఏం చేశారంటే మనకు చాలా సులభంగా శ్లోకాలలో వివేక చూడామణి అనేటువంటి ఒక గ్రంథాన్ని మనకు ప్రసాదించారు. ఈ గ్రంథంలో విశేషాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకోవాలి. అవి అసలు అందరూ ముందు మొట్టమొదటి చదవాల్సిన గ్రంథమే ఇది. కాబట్టి దీన్ని మనం ఈ మధ్యలో భగవద్గీత మధ్యలో పట్టుకున్నాం. ఎందుకంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ నశ్యతి అనే మాట వచ్చింది. అజ్ఞశ్చ అంటే తెలివి తక్కువవాడే, అనగా వివేకము లేనివాడు అని అర్థం. అది వివేకము లేనటువంటి వాడు నష్టపోతాడు అని చెబుతున్నాడు. వివేకము అంటేనే జ్ఞానము అని అర్థం అన్నమాట. ఈ జ్ఞానం అనేటువంటిది మనిషికి చూడామణిలాగా ప్రవేశిస్తుంది. చూడామణి అనేటువంటిది శిరస్సుకు ఉంటుంది. చూడామణి ఆ శిరస్సులో ఆ చూడామణి ఉండటం వలన అతని జ్ఞాన సంపద గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంటుంది. శిరస్సులో బయటికి ఏం కనపడుతుంది, శిరస్సు మీద ఏం కనపడుతుంది, శిరోజాలు కనపడతాయి, అంతే, ఇంకేం కనపడుతుంది. కానీ ఒక అలంకారం పెట్టుకున్నాం అనుకోండి, ఒక చూడామణి ఏదైనా ఆ శిరస్సుకి, అప్పుడు బాగా ఒక విశేషమైనటువంటి కాంతితోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటనమాట, జ్ఞానం అనేటువంటిది ఒక అలంకారమయ్యా శిరస్సుకి అని చెబుతున్నారు. ఇది
కాబట్టి నీకు శిరస్సుకు అనేకమైనటువంటి అలంకారాలు పెట్టుకొని చాలా ప్రకాశవంతంగా ఉంటావు, అది భౌతికమైనటువంటి, అది కాసేపు ఉంటుంది ఆ అందము, తర్వాత రెండోసారి ఉండదు, పెట్టుకున్నంతసేపే ఉంటుంది. అలానే ఈ జ్ఞానం అనేటువంటి అలంకారం అన్నది, ఈ చూడామణి అలంకారం అనేటువంటిది ఆ మానవుణ్ణి ఉద్ధరించేటువంటిది, మానవుణ్ణి ఉద్ధరించేటువంటిది. అటువంటి ఈ చూడామణిని ధరించవయ్యా అని ఆది శంకరాచార్య స్వామి చెబుతున్నారు. అందువలన ఆది శంకరాచార్య స్వామి వారు అపర శంకరులు వారు. శంకరులే మనకు ఈ విధంగా ఆయన జన్మను పొంది ఈ విధంగా జ్ఞానాన్ని అనగా వివేకాన్ని మనకు ప్రసాదించారు. 580 శ్లోకాలు. వీటిల్లో 580 శ్లోకాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాటిని మనం కొన్ని అధ్యయనం చేద్దాం. వీటిల్లో మొట్టమొదటి యొక్క శ్లోకంలో ఒక విశేషం ఉన్నది, అది మనం చూసుకొని వద్దాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి అహం అంటున్నారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం, అది దీనిలో. అగోచరం తం అగోచరం, అగోచరం కంటికి కనపడదు. కళ్ళు ఎంతసేపటికి ఏం చూస్తాయా అనంటే భౌతికమైనటువంటివే చూడగలుగుతాయి, కానీ కళ్ళు భౌతికమైనటువంటివి మాత్రమే చూడగలుగుతాయి, కానీ భౌతికము కానటువంటి జ్ఞాన సంపదతో ఉన్నటువంటి చూడలేవు. కళ్ళు చూడలేవు కనుక ఇంద్రియాలు చూడలేవు. కాబట్టి ఇంద్రియాలు చూడాలి అని అంటే ఇంద్రియాలకు మించినటువంటి మనస్సు బుద్ధి ఉన్నాయే అవి చూడాలి అని అంటే వివేకం అనేటువంటి ఒక ఆభరణాన్ని ధరించవయ్యా అని చెబుతున్నారు. వివేకం అనేటువంటి ఆభరణాన్ని ధరిస్తే అప్పుడు నువ్వు చూడగలుగుతావు అని చెబుతున్నారు. అది వివేకం అనే ఆభరణాన్ని ధరించమని వివేకమని. తం అగోచరం, అగోచరం కంటికి కనపడదు. ఏమిటిది? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. సర్వ వేదాంతాలు, వేదాంతాలు ఏమిటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేదాంతాలు. ఈ వేదాంతాలు ఉన్నాయే సర్వ వేదాంత సిద్ధాంత, సిద్ధాంతాలు దానిలో చెప్పాడు. ఒక్కొక్కటి ఆత్మని గురించి సిద్ధాంతం చెప్పాడు. అవన్నీ వేదాంతములు అనగా ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఏవైతే కనపడినటువంటి ఆ జ్ఞాన సంపద ఉన్నదో అటువంటి జ్ఞాన సంపదను పొందవయ్యా అని చెబుతూ ఇక మొట్టమొదట ఏం చెబుతున్నారనమాట? ఆ జ్ఞాన సంపద కనపడేది దేనికి? ఎవరి జ్ఞానానికి మాత్రమే గోచరం వస్తుంటుంది, కానీ ఎవరికి కనపడదు. అంటే జ్ఞానికే గోచరం అవుతుంటుంది అనమాట. కాబట్టి ఆ జ్ఞానికి గోచరం. ఆ జ్ఞాని ఎవరు? సద్గురువు. అది సద్గురువు ఈజ్ ఈక్వల్ టు జ్ఞాని. ఆయనకు కనపడుతుంటుంది, మనకు కనపడదు. మన జ్ఞానులం కాదుగా, కాబట్టి మనకు కనపడదు. కాబట్టి ఎవరికి కనపడుతుంది? సద్గురువులు కనపడుతుంది. కాబట్టి సద్గురువులను ఆశ్రయించుము, సద్గురువుల్ని ఆశ్రయించుము అని చెప్తాం. అందుకని ఇక్కడ సద్గురుం అనే ఒక మాట వేశారు ఆ శ్లోకంలో. సద్గురుం, సద్గురుం అంటే పరమాత్మ దర్శనము చేసుకున్నటువంటి గురువులు సద్గురువులు. ఆ సద్గురువులను ఆశ్రయించుము అని అంటారు. ఆ సద్గురువు ఎవరన్నమాట? గోవిందం. గోవిందం, గోవిందం అనేటువంటి పరమానందం గోవిందం అనగా మహా ఆనందాన్ని ప్రసాదించేటువంటి గోవిందం అనగా ఒక అర్థము శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించుము ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమొస్తున్నది అని అంటే శంకరాచార్య స్వామి వారి గురువు గారు ఉన్నారు, ఆయన గోవింద భగవత్పాదాచార్యుల వారు. అది దాని అర్థం, రెండో అర్థం. గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆయన యొక్క గురువు గారు, శంకరాచార్యుల వారి గురువు గారు. కనుక ఆయన్ని ఆశ్రయించు, ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. అహం, నేను ఆశ్రయించి ప్రణత నమస్కారం చేస్తున్నాను. అది అట్లా పరబ్రహ్మని. ఒక అర్థమే వస్తుంది. ఒక అర్థమేమో సద్గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడే పరబ్రహ్మమును ఆయన ఆశ్రయిస్తున్నాను. ఎందుకనగా ఆయన జ్ఞానస్వరూపుడు, భగవద్గీత చెప్పినటువంటి వాడు. ఆయనను ఆశ్రయిస్తే మనకు జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమంతా
18 అధ్యాయాల్లో నిండిపోయినది. కాబట్టి ఆ గోవిందుని గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి అహం. అందుకనే గీతలో గోవిందం అనే మాట ఉపయోగించాడు. చూడండి, గోవిందం గీతలో గోవిందం అని ఉపయోగించాడు. ఆ అర్జున స్వామి గారు అన్నారు మా గోవిందా అని అన్నాడు. గోవిందా అనగా శ్రీకృష్ణ పరమాత్మ. గోవింద అంటే గో అనే దానికి అర్థాలు ఉన్నాయి. గో అంటే ఆవు అనే అర్థము, ఆవుకి సంతోషపెట్టేవాడు అని ఒక అర్థం. గో అంటే ఒక అర్థం భూమి అని ఉన్నది, భూమికి సంతోషపెట్టేవాడు. గో అంటే ఇంకొక అర్థం ఉంది, వాక్కు, వాక్కులచే సంతోషపెట్టేవాడు. ఇట్లా ఈ విధంగా అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇంతటి గోవింద అనేటువంటి శబ్దము చాలా మహత్తు కలిగినటువంటిది. ఆ మహత్తు కలిగిన గోవింద శబ్దాన్ని మనం కేశవనామాలు చెప్పుకునేటప్పుడు కూడా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అంటాం. చూసారా? అందుకని తిరుపతి వెళ్ళినప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని అనుకుంటూ మనం ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి గోవింద స్వరూపుడైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు అయినటువంటి ఆ గోవిందునకు నమస్కారం చేస్తున్నాను. ఆ గోవిందుడే గురువు రూపంలో నాకు దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు సర్వ వేదాంత సిద్ధాంత గోచరం, సర్వ వేదాంతములలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆ గురువు గారు నాకు ప్రసాదించుగాక అని అంటున్నాడు అనమాట. అంటూ ఇక విశేషం చెబుతున్నాడు అనమాట. ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులలో చివరి వాడు, లాస్ట్ వాడు మనిషి. 84 లక్షల జీవరాశులు చివరివాడు మనిషి అనమాట. కనుక ఈ మానవుడు యొక్క విశేషం చెబుతున్నాడు, మానవ జన్మ. అందుకనే చాలామంది సంతోషించాలి. మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా ఎదుటిగా కనబడుతున్నాడు పక్షులు, జంతువులు, కీటకాలు, దోమలు, అనేకమైన చేపలు, అనేకమైన చూస్తున్నాం మనం. అన్ని ప్రాణులే ఇవన్నీ. మనం ఇంతటి గొప్పవాళ్ళమే, ఈ విధంగా జన్మెత్తాము, ఎంత పుణ్యం చేసుకున్నామో కదా అని అనుకోవాలి. ఆ విషయం వస్తున్నది దీనిలో. జంతువునా నరజన్మ దుర్లభం అని. జంతువునా నరజన్మ దుర్లభం. నరజన్మ, మానవుడిగా పుట్టడం అనేటువంటిది చాలా దుర్లభం అండి. జంతువులు ఇవన్నీ జంతువులే. అసలు వాళ్ళు అనుకుంటారు ఈ 4 కాళ్ళ జంతువులు, ఈ 2 కాళ్ళ జంతువు, ఇది అంతే, ఏం లేదు తేడా. ఇది జంతువే, అది జంతువే. 4 కాళ్ళ జంతువు అది, ఇది 2 కాళ్ళ. అది గడ్డి తింటుంది, ఇది అన్నం తింటుంది, అంతే, ఇంకేం లేదు. దాని దృష్టిలో అది అన్నం, ఆ గడ్డి దానికి అన్నం. ఆ గడ్డి చివర వస్తుంది గింజ, ఆ గింజ మనకు అన్నం, అది గడ్డేగా. ఇప్పుడు వరి ఉన్నది అనుకో, వరి ధాన్యం పైన వస్తుంది కదా, ఆ గింజలు మనం తింటాము, మిగిలిన వరి ఉన్నది అది తింటుంది, అంతే కదా. తేడా ఏముంది? అది గడ్డి తింటుంది, వీడు గడ్డి తింటున్నాడు. అందుకనే ఇక్కడ జంతువునా నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం, అందులో నరుడుగా పుట్టాడండి. నరుడుగా పుట్టినటువంటి వాడు మరలా పుమ్ అంటే పురుషుడుగా పుట్టడం కూడా ఒక గొప్పే. ఏమంటే మరి స్త్రీగా పుట్టడం గొప్ప కాదా అండి అని అంటే, పురుషుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప అండి. ఎందుకనంటే అనేకమైన సాధించడానికి వాడికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీ సాధించడానికి అంత అవకాశాలు తక్కువ, పురుషుడికి అవకాశాలు ఎక్కువ. అందువలన పురుషుడు ఎంత దూరమైనా వెళ్ళి జ్ఞానం సంపాదించుకోవడానికి, ఎక్కడో ఉన్నాడండి గురువుగారు అని దూరం పోగలుగుతాడు, వీడు పోగలుగుతాడు, ఎంతో ఇదని పడుతుంది. స్త్రీ అట్లా కాదా పాపం, అనేకమైనవి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనేకమైన విధాల కష్టం. కాబట్టి పురుషుడు సాధించుకోవడానికి అవకాశాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి నరుడుగా జన్మించడం అనేటువంటి దుర్లభం అండి. పోనీ జన్మించాడనుకో, పురుషుడుగా జన్మించడం ఇంకా గొప్పండి. ఇంకా విశేషం ఏమిటంటే, పురుషుడిగా జన్మించాడు బాగానే ఉందండి, ఇంకొక విశేషం తతో విప్రత, అది అందులో పురుషుడిగా జన్మించి బ్రాహ్మణుడిగా జన్మించడం అనేటిది ఇంకా అదృష్టం అండి. చివరికి చూడండి, అందుకని బ్రాహ్మణ జన్మ అనేది. అందుకని విష్ణు సహస్రనామంలో బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణ ప్రియ, ఆ స్వామివారు బ్రాహ్మణ ప్రియ.
స్వామివారు బ్రాహ్మణ ప్రియ, అదేనమాట. బ్రాహ్మణుడు అంటే అంత అదృష్టం ఉంది. ఎందుకంటే 10 మంది నమస్కారాలు ఎందుకు చేస్తారంటే ఆయన జ్ఞానుడండి, జ్ఞానస్వరూపము, పరమాత్మని నిత్యము ధ్యానించేటువంటి వాడు. అటువంటి ఆయన పరమాత్మతో సమానం, నమస్కారం అండి అంటారు. మరి మిగిలిన మామూలు బజార్లు మామూలు వాడికి అంటారా? అనరు. ఎందుకనగా బ్రాహ్మణుడు అనేటప్పటికల్లా పరమాత్మ స్వరూపము అని అర్థం అనమాట. కాబట్టి పురుషుడిగా జన్మించడం గొప్ప, పురుషుల్లో బ్రాహ్మణుడిగా జన్మించడం అనేటువంటిది కూడా ఇంకా గొప్ప అని చెబుతున్నాడు. అది తస్మాద్వైదిక ధర్మ మార్గ పరత, ఇంకా విశేషంగా బ్రాహ్మణుడిగా జన్మించి ఆయన ఏం చేస్తాడు? ఆ బ్రాహ్మణుడు తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత, వైదికం వేదములలో చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడండి. వేదములలో చెప్పిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటాడు. వేదములలో చెప్పిన ధర్మ మార్గాన్ని వృతంచ స్వాధ్యాయ ప్రవచనేచ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ, అట్లా ఈ విధంగా అన్నీ పాటిస్తూ ఉంటుంటాడు ఆయన. ఆయన ఎవరు? బ్రాహ్మణుడు. వేదంలో ఏ మార్గం చెప్పారో వైదిక మార్గము, ధర్మ మార్గము, దాన్ని పాటిస్తూ ఉంటాడు. అనగా వేదాన్ని రక్షిస్తూ ఉంటుంటాడు. అది వేదాన్ని రక్షించేది ఎవరు? విప్రుడు, బ్రాహ్మణుడు రక్షిస్తుంటాడు. ఆయన రక్షిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన పాటిస్తున్నాడు, చదువుతున్నాడు. కాబట్టి ఆయన చదువుతున్నాడు, పాటిస్తున్నాడు. అట్లా ఆయన్ని చూసి ఆయన శిష్యులు వస్తుంటారు. అట్లా ఆ విధంగా మొదటి దగ్గర నుంచి ఈ రోజు వరకు వేదాన్ని రక్షించుకుంటూ వస్తున్నది ఎవరనమాట? బ్రాహ్మణ అని, విప్రహ అది అర్థం. అది విప్రుడు రక్షించుకుంటూ వస్తున్నాడు అనమాట. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం, విద్వత్వం అస్మాత్ పరం, విద్వత్వం వేదాంత శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వాడు. విద్వత్తు ఉన్నది ఆయనకి విద్వత్తు ఉన్నది అనమాట. ఎవరు? ఆ బ్రాహ్మణుడికి విద్వత్తు ఉన్నది, అంతటి గొప్పవాడు అనమాట. అట్లా ఇంకా విశేషం ఏంటంటే, ఇంకా విశేషమైనటువంటి మాట చెబుతున్నాడు. ఆత్మానాత్మ వివేచనం, అది విశేషం. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది వివేక చూడామణిలో చెబుతున్నటువంటి ప్రధానాంశం. ఆత్మా అనాత్మా వివేచనం, అది ఆత్మానాత్మ వివేచనం. స్వనుభవో అనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నో శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. ఆత్మానాత్మ వివేకము ఇదండి అసలు. ఇది ఎందుకు చదువుతున్నాము అంటే ఈ వివేక చూడమని ఆత్మానాత్మ వివేకం తెలుసుకోవాలి, అందుకు చదువుతున్నామండి. ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అనాత్మ, ఏది ఆత్మ ఏది అనాత్మ అనేకమైనవి మనకి కంటికి కనబడుతున్నాయి, అనేకమైనవి కనబడుతున్నాయి. ఆత్మ ఏవి, అనాత్మ ఏవి? అనాత్మ అంటే ఆత్మ కానిది అని అర్థం. ఇంకొక మాట చెప్పాలంటే ఆత్మ అనాత్మకి, ఆత్మ అంటే శాశ్వతము, అనాత్మ అంటే అశాశ్వతము. ఆత్మ అంటే శాశ్వతము, అనాత్మ అంటే శాశ్వతం కాని. అందుకని మన శాశ్వతి లలితలో కూడా వచ్చింది కదా, శాశ్వతి. ఆత్మ ఎల్లప్పుడూ శాశ్వతి. అందుకనే గీతలో మనకు చెప్పాడు 18 శ్లోకాలలో, ఆత్మ ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటిదయ్యా, అనాత్మ మాత్రం అశాశ్వతం. కాబట్టి ఏమర్థం చేసుకోవాలి? ఈ శరీరం మాత్రము అనాత్మ అనగా అశాశ్వతము, మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతము. ఇది తెలుసుకోవాలి, ఇది పట్టుకోండి అయ్యా, ఇది అర్థం చేసుకోవాలి. లోపల ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే పరమాత్మలో ఒకటే, లేక పరబ్రహ్మం అనండి, జీవుడు అనండి, పరమాత్మని ఏవైనా అనండి, కొన్ని పదాలు ఏవైనా ఉపయోగించండి. వాడు శాశ్వతం. శాశ్వతం కాందేమిటి? ఈ శరీరం. చూసారా? మరి ఆ పరమాత్మ అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో ఉన్నాడు. అశాశ్వతమైన ఈ శరీరంలో ఉన్నాడు. అశాశ్వతమైనటువంటి ఈ శరీరం ఉన్నదే వెళ్ళంగానే ఆత్మ కూడా ఆయన ద్వారా ఆయన పోతాడు. అది
ఆత్మానాత్మ వివేచనం, ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేచనము తెలివితేటలు, తెలివి అంటే వివేకము జ్ఞానమును, స్వానుభవో సుఅనుభవ తన యొక్క అనుభవంతో తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం చెబుతున్నాం అబ్బాయి ఇదంతా అనాత్మయ్య అశాశ్వతమయ్య అని చెబుతాం. చెప్పంగానే వాడు ఏమనుకుంటాడు, ఎట్లా ఏమిటా అని అనుకుంటాడు. తన కంటితోటే చూస్తుంటాడు అనేకమైనటువంటి అనమాట. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకో, వర్షాకాలంలో డబ్బున పడిపోతుంది, వర్షాకాలంలో పడిపోతుంటుంది. ఈ అగ్ని రాగానే ఏవో రకరకాలైనటువంటి ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ చేస్తుంటాయి, అనేకమైనటువంటి ఉంటాయి. ఇవన్నీ శాశ్వతం కాదు, ఇవి శాశ్వతం కాదు. మరి శాశ్వతం ఏది? పరమాత్మ అని రోజులు గడిచే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ తెలుసుకుంటాడు వాడు. అట్లా అనమాట. తెలుసుకున్న బ్రహ్మాత్మనా సంస్థి తెలుసుకొని బ్రహ్మము మీద నిలబడి ఉంటాడు ఆయన. ఓ పరబ్రహ్మము అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ బ్రహ్మమును తెలుసుకొని ఆ బ్రహ్మం మీదనే దృష్టి నిలబెట్టి ఉంటాడు. పరబ్రహ్మం అంటే పరబ్రహ్మము పరమాత్మ అంతా ఒకటే. అట్లా అనమాట. అందుచేసి ఆ విధంగా ఉండి ఎలా ఉంటాడనమాట, ముక్తిహీన శతకోటి జన్మ సుకృతై, నిరంతరం ఈ విధంగా ఉండి ఆయన జీవన్ముక్తి కోసము జీవన్ముక్తి అవస్థలో ఉంటాడనమాట. దానికోసం పొందుతుంటాడు. ఈ ముక్తి పొందడానికి ఒక శరీరమా అనేక శరీరాలు పొందుతుంటాడు. 100 కోట్ల జన్మలు ఎత్తుతుంటాడు. శతకోటి జన్మ సుకృతై, 100 కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యము ఎప్పుడైతే పక్వమైందో అప్పుడు ముక్తి లభ్యతే, ముక్తి లభిస్తుంది. ఈ జన్మలో కొంత సంపాదించుకున్నాం, వచ్చే జన్మలో ఇంకో కొంత సంపాదించుకుండే కొన్ని ఏమవుతాడనమాట, మెట్లు ఎక్కుతుంటాడు. అది వచ్చే జన్మలో ఇప్పటికన్నా ఉత్తమ జన్మ ఎత్తుతాడు, అక్కడ కొంత సంపాదించుకుంటాడు. ఆ తర్వాత జన్మలో ఇంకొంచెం మెట్లు ఎక్కుతాడు. ఇట్లా జన్మల్లో మెట్లెక్కుతూ చివరి జన్మలో శరీరం తీసుకొని ముక్తి పొందుతాడు. అందుకు ఉదాహరణ శంకరాచార్య స్వామి. ఆ శంకరాచార్య స్వామి వారు ఆయన ముక్తి పొందాడు. సరే, ఆయన్ని ఎటువంటి ఆది శంకరులు అని అంటారు, సరే అనుకోండి. అయినా కానీ అట్లా ఆ విధంగా ఉంటారనమాట. కాబట్టి జీవన్ముక్తి అవస్థలో ఈ విధంగా జీవన్ముక్తి పొందుతాడనమాట 100 కోట్ల జన్మలలో. ఎవరు పొందేది అని ప్రశ్న వేస్తే ఇప్పుడు మళ్ళీ మొదలకి రండి. ప్రాణులన్నిటిలో కల్లా మానవుడు గొప్పవాడు, మానవుడిలో కల్లా పురుషుడు గొప్పవాడు, పురుషుల్లో కల్లా బ్రాహ్మణుడు గొప్పవాడు. బ్రాహ్మణుడు వైదిక మార్గ నిష్ఠతోటి ఉంటాడు. అతడు ఎల్లప్పుడూ ఆత్మానాత్మ వివేకంతో ఉండి బ్రహ్మమునందు స్థిరమై ఉంటాడు. ఇలా బ్రహ్మమునందు స్థిరమై ఉండి ఆయన ముక్తి కోసము అనేక కోటి జన్మలు ఎత్తుతూ ఉండి చివరికి పుణ్యాన్ని లభిస్తుంది, అనగా ముక్తి లభిస్తుంది అతనికి. ఇది చెప్పేది ఈ శ్లోకాల్లో. కాబట్టి ఇప్పుడు అర్థమైందా మరి ఎంత విశేషం? అందుకనే బ్రాహ్మణ జన్మ ఉత్తమ జన్మ అనేటువంటిది అందుకనే అనమాట. బ్రాహ్మణ జన్మ ఉత్తమ జన్మ అనేటువంటిది అందుకనే బ్రాహ్మణుడు జన్మించాను నేను, ఈ విధంగా ఇంతటి గొప్పమైనటువంటి జన్మ, నేను అనేకమైనటువంటి తెలుసుకొని ఆ పరబ్రహ్మమును దర్శించుకోవాలి అనేటువంటి అదృష్టం ఉండాలి. అంత గొప్పది. చూడండి, దేవాలయాల్లో అర్చన చేయాలి దేవుడికి, బ్రాహ్మణుడే కదా చేయాల్సింది. ఇంకో రెండో వాడిని తీసుకురారు కదా, తిరుపతి దేవస్థానం మీద అందరూ బ్రాహ్మణులు అర్చనలు చేస్తుంటారు. ఇంకోటి ఉన్నాడు, ఎవడైనా నేను తీసుకొస్తానయా, ఆయన తీసుకురాడు, తెచ్చినా ఎవడో ఒప్పుకోడు. బ్రాహ్మణుడే చేయాలి. మంత్రాలు చదవాలి, పెళ్లి మంత్రాలు బ్రాహ్మణుడే చేయాలి. పుణ్యకార్యాలు బ్రాహ్మణుడే చేయాలి. అదనమాట. అది మరి బ్రాహ్మణుడికి అంతటి విశేషమైనటువంటి ఆ స్థానం ఇచ్చారనంటే అతడు చేసుకున్నట్టు పుణ్యం చూసుకోండి అని చెబుతున్నాడు. అది కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ జన్మ చాలా గొప్పది అని మనకు 2వ శ్లోకంలో చెబుతున్నాడు. ఇది అనమాట శంకరాచార్య స్వామి వారు అనమాట. ఇంకా విశేషమైనటువంటి ఏం చెబుతున్నాడో చూద్దాం. దుర్లభం త్రయమేతతు
దుర్లభం త్రయమేవ ఏతతు దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. దుర్లభం, దొరకవండి, మనకు లభించవు అనమాట. ఒక 3 లభించవట మనకి. ఆ లభించినవి అంటే అదృష్టమే. ఒక 3 ఉన్నాయండి విశేషమైనటువంటి. ఈ నరుడిగా జన్మించాడు కదా, ఆ నరుడికి మానవుడికి 3 విశేషాలు చెబుతున్నాడు. అవి లభించటము చాలా అదృష్టము అని చెబుతున్నాడు. అది ఆ 3 లభించడం అదృష్టము అని అంటున్నాడు అనమాట. ఏంటంట? ఏతత్రయ దైవానుగ్రహ హేతుకం. ఇది దైవానుగ్రహం మీదనే వస్తుందండి. దైవానుగ్రహం వల్లనే ఈ 3 లక్షణాలు వస్తాయి. ఏమిటో? మనుష్యత్వం, మనిషిగా పుట్టడం ఒకటి మనుష్యత్వం, మానవుడిగా పుట్టాడు. 2 ముముక్షుత్వం, మానవుడిగా పుట్టి ఏం కోరుతుంటాడు? మోక్షం కావాలని కోరిక కలుగుతూ ఉంటుంటుంది. అది ఒక లక్షణం ఉంటా. 2 మహాపురుష సంశ్రయ, మహాపురుషులను ఆశ్రయించడం అనేటువంటిది. మహాపురుషులు అంటే మహాజ్ఞానులు. మహాజ్ఞానులు ఎవరన్నా మనకు కనపడ్డారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, వాళ్ళు పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవటం అనేటువంటిది ఒక అదృష్టము. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవుడిగా పుట్టడం అనేదే అదృష్టం ఒకటి. 2వది మోక్షం కావాలని కోరిక కలగటం అనేటువంటిది ఒక అదృష్టం. 3వ అదృష్టం ఏంటంటే మహాజ్ఞానులను ఆశ్రయించి వారికి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం పొందడం ఒక అదృష్టం. ఇది మహాపురుషులు. ఆయన కంచి శంకరాచార్య స్వామి వారు, అయితే పరమహంస పరివార్జికాచార్య, ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పుడు లేరనుకో, 20 సంవత్సరాల క్రితం గతించారు. 100 సంవత్సరాలు జన్మించినటువంటి మహాపురుషుడు ఆయన. మహాపురుషాశ్రయం అంటే అది. అటువంటి ఆయన దివ్యమైనటువంటి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి, జ్ఞానస్వరూపుడు ఆయన దర్శించి ఆయన యొక్క ఆశీస్సులు అందుకోవటం అనేటువంటిది చాలా అదృష్టము. ఇటువంటివి లభించవండి, లభించాలి. లభించినవి అంటే వాడు అదృష్టవంతుడే. మహాపురుషుని యొక్క ఆశీర్వచనం లభించింది అంటే నీకు అదృష్టమే. నీవు మంచి దారిలోకి, రైట్ రూట్లో వెళ్ళిపోతుంటావు. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి కూడా. మహాపురుషులు అంత తొందరగా చిక్కరండి. మహాపురుషులు అంటే మీరు చాలామంది అనుకుంటారు బాగా డబ్బులు ఉన్నాయన, బాగా అయ్యే మంత్రి పదవి, ఆ మంత్రి పదవి, ఈ మంత్రి పదవి ఉన్నటువంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అసలు కానే కాదు. పొరపాటునైనా కానీ పట్టుకోవాకండి. వాళ్ళు కాదు. ఎవరంటే జ్ఞానస్వరూపులైనటువంటి మహాపురుషులు. అది దాని యొక్క అర్థం. అది మహాపురుషులు అంటే అది. మహాపురుష సంశ్రయ దుర్లభం త్రయం ఏతద్దైవానుగ్రహ హేతుకం. మరి ఈ 3 ఎలా వస్తాయి నీకు అంటే దైవానుగ్రహం వల్ల వస్తుందండి. మానవుడిగా జన్మించావు అంటే దైవానుగ్రహమే. నీలో జ్ఞానం కావాలని కోరిక పుట్టింది, దైవానుగ్రహమే. మహాపురుషుణ్ణి దర్శించావు, దైవానుగ్రహమే. అర్థమైందా? మహాపురుషుని దర్శించావు, అది దైవానుగ్రహమే. అట్లా అనమాట. ఇప్పుడు ఉదాహరణగా 1-2 విశేషాలు చెప్తాను. నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది, 10-12 సంవత్సరాలు అయింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పవాళ్ళని, పండితుల్ని, జ్ఞానస్వరూపుల్ని దర్శించాను. చదువుకుండే కాలంలో కొంతమంది దర్శనం, అంతకన్నా ఎక్కువ గొప్పవాళ్ళని దర్శించాను ఇక్కడ. వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క విశేషాలు, అలానే వాళ్ళ నా పుస్తకాలకు రాసినటువంటి ముందు మాటలు, ఇవన్నీ కూడా చాలా అదృష్టం. ఇదనమాట. ఇదంతా ఏదనమాట? దైవానుగ్రహం. దైవం. నా పుస్తకాలు మీరు అన్నీ ఉంటే దానిలో చూడండి, వాళ్ళు రాసినటువంటి, నా పుస్తకాలకు వాళ్ళు రాసినటువంటి వాళ్ళందరూ తెలుసు నాకు. ముఖ్యంగా మనకి శలాక రఘునాథ శర్మ గారు నాకు బాగా ఆప్తులు. ఆయన అన్నాడు, నాకు మంచి మిత్రుడు అని కూడా రాశాడు. నా దీనిలో ఉంది కదా, సౌందర్యలహరి పుస్తకం ఉంది కదా, దానిలో చూడండి. ఆయన అనంతపూర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్. ఏడాది డిపార్ట్మెంట్కి చేసి రిటైర్ అయినాడు. 30 మందికి పిహెచ్డీలు ఇచ్చినటువంటి ఆయన అంత గొప్పవాడు అనమాట. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. అట్లానే వైజాగ్లో ఉన్నటువంటి వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ అండి, ఏడాది డిపార్ట్మెంట్. ఆయన నా పుస్తకాలకి అన్నిటికీ రాశారు. అట్లా ఇప్పుడు మూక పంచశతి పుస్తకం ఆయన దగ్గర ఉంది, ఆయనకు అభిప్రాయం రాస్తున్నారు. ఇదంతా ఏంటి? మహాపురుషుల యొక్క లక్షణం, ఆశ్రయించి పొందడం అనేటువంటిది దైవానుగ్రహము. మరి వాళ్ళని ఆశ్రయించి ఇదంతా వాళ్ళ యొక్క గొప్పదనం పొందుతున్నామంటే ఏమున్నది మన దగ్గర అనంటే
జ్ఞానము, జ్ఞాన సంపద, అది అర్థం. జ్ఞాన సంపద ఉంది, అది ఒక జ్ఞాన సంపద ఉంది అంతే. ఇప్పుడు పెద్దలు మంత్రి గారు ఎవరో ఉన్నారు అనుకోండి, మంత్రి గారు ఒక ఆయన దగ్గర పోయి ఆశ్రయించాలనుకోండి, నీ దగ్గర కోట్ల రూపాయల ధనరాశులు ఉంటే ఏమండి వస్తున్నారా, రండి 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 కూర్చోండి అంటుంటారు. డబ్బులు తీసుకొని కూర్చోబెడతాయి అక్కడ. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ యొక్క ఆశ్రయం కావాలంటే అది అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనది ఏమిటి? జ్ఞానము, అది అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం అనేటువంటిది అంతటి గొప్ప విశేషం. మహాపురుషుల యొక్క ఆశ్రయాన్ని ఇస్తుంది. ఈ 3 లక్షణాలు దైవానుగ్రహ హేతుకం. నీకు దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. ఇప్పుడు మీకు దైవానుగ్రహం ఏదో ఉంది అనుకోకుండా, నాకు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితమో అనుకోలేదు, సరే మీరందరూ వచ్చేసారు, సరే. అందులో విశేషం వివేక చూడమని చదువుతాము అనేటువంటి అంత క్రితం అసలు అనుకోలేదు. కాబట్టి దైవం ఏం చేస్తుంటుందన్నమాట, అనుగ్రహం ఇస్తుంది, అదే తీసుకుపోతుంటుంది. ఈ వివేక చూడమని చెబుతున్నది అంటే ఎవరంటే దైవం చెబుతున్నది, అంతే. దైవమే చెబుతున్నది, ఇది దైవానుగ్రహం ఇది అనమాట. ఇక్కడ అది అర్థం. ఇదంతా దైవానుగ్రహేతుగా ఈ 3 లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఎవరికి వస్తాయి? దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు, అంతే. మహాపురుషుణ్ణి దర్శించడం అనేటువంటిది, ఆయన ఆశీస్సులు తీసుకోవటం అనేటువంటిది దైవం యొక్క అనుగ్రహమే. జ్ఞానం పొందటము దైవం యొక్క అనుగ్రహం. అసలు మనిషిగా ఉండటము దైవం యొక్క అనుగ్రహం. ముముక్షత్వం అని అంటే మోక్షము అని అర్థం. మోక్షమునందు కోరిక అని అర్థం. మోక్షమునందు కోరిక అని అంటే అర్థము, నీకు జ్ఞానం ఉంటేనే కదా మోక్షం వచ్చేది. అంటే వీడు ఎప్పుడు చూసినా మోక్షం పొందాలనేటువంటి కోరికలో ఉంటాడు. మోక్షం పొందాలనే కోరికలో ఉండాలి అంటే దానికి బేస్ ఏమిటి? జ్ఞానం. మోక్షం పొందాలనేటువంటి కోరిక ఉందండి ఈయనకి. ఆ మోక్షం పొందాలని కోరిక ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? శాశ్వతమైన పరబ్రహ్మముని గురించి ఆలోచన చేస్తుంటాడు, పరమాత్మను గురించి. అది శాశ్వతమైన పరబ్రహ్మముని గురించి ఆలోచన చేస్తుంటాడు. అశాశ్వతమైనటువంటివి ఉంటాయి, ఏవి? సంపదలు. ఇదిగో నాకు 1 కోటి రూపాయలు సంపాదించాలి, 4 కోట్లు సంపాదించాలి, ఆ వ్యాపారం పెట్టాలి, ఈ వ్యాపారం పెట్టాలి అని ఆలోచించాడు వాడు. వాడేం ఆలోచిస్తుంటాడు? పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉంటుంటాడు. అదనమాట. అది రామదాసు గారు ఉన్నాడు, ఆయన ఏం చేశాడు? అయితే అయిందని అన్నాడు, గుడి కట్టించాడు. సరే, ఏమైనా తర్వాత సంగతి రామానుగ్రహం పొందాడు, ముక్తి పొందాడు, అయిపోయింది. అట్లా ఆ విధంగా అనేకమైనటువంటి అది. కాబట్టి దుర్లభం త్రయమేతద్దైవానుగ్రహేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అనేది 3వ శ్లోకం అనమాట. అట్లా అలానే ఇంకా 4లో లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభంట తత్రాపి పుంస్త్వం శృతిపార దర్శనం యస్మాత్వముక్తౌ నయతేత మూఢధీః నహి ఆత్మాహ స్వం వినిహంత్య సద్గ్రహాత్. పూర్వజన్మలో లభించిన పుణ్యం వలన, దైవానుగ్రహం వలనను ఈ మానవ జన్మను పొందావు. ఇంకా వేదాంతాలలో అనే ఉపనిషత్తులలో, వేదాంతాలలో అంటే ఉపనిషత్తులలో నిష్ణాతుడై అనగా బాగా నేర్చుకొని, ఆత్మజ్ఞానాన్ని గురించి నేర్చుకొని ముక్తి కోసం ప్రయత్నించక అనిత్యాలైన ధనపుత్రాదుల కోసం వెళ్తాడుతుంటాడు. మానవుడిగా జన్మించావయ్యా, జన్మించినటువంటి వాడు ముక్తి కోసం ప్రయత్నించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు అన్నమాట? ధనపుత్రధార గృహాదుల ఆర్జనలో. అది మానవుడుగా జన్మ ఇచ్చాడు ఆ స్వామివారు, దైవం. ఇచ్చినటువంటి వాడు ఈ జ్ఞానాన్ని సంపాదించడం లేదు. సంపాదించకుండా దేన్ని సంపాదిస్తున్నాడు? అశాశ్వతమైన సంపాదన. వేటి మీద మమకారం పెట్టుకున్నాడు? అనిత్యాలైన ధనపుత్ర దార గృహాదులు ఆర్జనలు. ధనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ధనమే సంపద. పుత్ర అంటే కుమారుడికి సంపదలు 1,00,000 కోట్లు సంపాదించి పెట్టాలి. దార అంటే భార్య,
భార్యకు అనేకమైనటువంటి లక్షలు కోట్లు తీసుకొచ్చి పెట్టాలి. గృహ ఇళ్ళు ఒకటి కాదు 10 ఇళ్ళు కావాలి. ఇట్లా ఆర్జనలో ఎవరైతే తలమునకలై ఉంటారో వాళ్ళని ఏమని చెప్పాడు అంటే దీనిలో మూఢులు అని చెప్పాడు. మూఢులు తమను తామే చంపుకునేటువంటి మూఢులు అని చెప్పారు. మూఢధీహి ఏమండి ఇవి లేకుండా ఎట్లండి, ధనపుత్ర దార గృహాదులు లేకుండా ఎట్లండి దీనిలో అని అంటారు. మరి లేకపోతే ఎట్లండి గృహస్థుగా ఇదేనంటే ఇక్కడ దీనిలో ఏం చెబుతున్నాడు అనమాట, దీనిలో బహువచనం వేస్తున్నాడు. బహువచనం వేస్తున్నాడు అనమాట. దీనిలో బహువచనం అంటే దాని అర్థం ఏంటనమాట, ఇక నీకు ఇక పొద్దున్న లేచిన దగ్గర నీకు ఇదే పని, ఇక నీకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పని. ఒకటి 10 ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 10 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా 10 ఇళ్ళు అద్దెలు వస్తుంటాయి ఎట్లా అనమాట. అవి చాలకి ఇంకా 4 కొందామని, ఇంకా లేదా 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంకేమున్నాయి. 4 కోట్లు సంపాదించాడు, 4 చాలు ఇంకా 400 కోట్లు సంపాదించాలి అంటే అర్థం ఎందుకు చెబుతున్నాడనంటే వాడి మనస్సు చివరిదాకా వీటి మీదనే ఉన్నది అని దాని యొక్క అర్థం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. అది వాడి మనస్సు వాడికి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఇదే ఆలోచన, రెండోది లేదు. జ్ఞానం పట్ల ఆలోచన అసలు లేనే లేదు. నువ్వు సీనియర్ సిటిజన్ అని అన్నారయ్యా, సీనియర్ సిటిజన్ అయిపోయినావు, ఉద్యోగంలోంచి తీసేశారు. సీనియర్ సిటిజన్ అయిపోయింది, నీవు ఉద్యోగంలోంచి తీసేశారు, ఇంటికి పో అన్నారు. కాబట్టి ఇంకా లేదయ్యా అని అంటే అర్థం ఏంటి, ఇంటికి పోయి హాయిగా శుభ్రం జ్ఞానం సంపాదించుకోవయా అని అసలు అర్థం. అది సీనియర్ సిటిజన్ అంటే దాని యొక్క అర్థం. జ్ఞానం సంపాదించుకునేవాళ్ళు ఉద్యోగం నుంచి బయటికి పంపించేశారు. వీడేం చేస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, జ్ఞానం సంపాదించుకోవట్లేదు. అది దీనిలో చెబుతున్నటువంటిది అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళని ఏమనాలయ్యా అనంటే మూఢులు. ఆ మూఢులుట తమకు తామే చంపుకుంటున్నారు. తమకు తామే చంపుకుంటున్నారంటే తమ యొక్క మానవ జన్మ ఏదైతే ఉందో ఆ మానవ జన్మను చంపుకుంటున్నారు. వచ్చే జన్మలో మానవుడుగా పుట్టడు అని అర్థం. అది చివరి తేల్చుతానే చెప్పేస్తున్నాడు. అది వచ్చి ఇప్పుడు ఈ జన్మ మానవ జన్మ ఎత్తావు, ఈ మానవ జన్మ ఎత్తి ఏం చేయాలి, జ్ఞానం సంపాదించు అన్నాడు. జ్ఞానం సంపాదించి మళ్ళీ మానవుడుగా పుడతావు. నువ్వేం చేస్తున్నావు, సంపాదించగల అనిత్యమైనటువంటి వాటిని సంపాదించుకుంటూ కూర్చున్నావు. చివరికి నువ్వు వచ్చే జన్మలో నీకు మానవ జన్మ రాదయా, వచ్చే జన్మలో మానవ జన్మ రాదు. తులసీదాసు గారట రామాయణం చెబుతున్నట్ట. రామాయణం చెబుతుంటే ఎవరో పెద్ద జమీందారట అటుపోయి చూస్తూ ఉన్నట్ట. చూసి ఓహో చెబుతున్నాడా అని పోనీ ఏదో కసేపు విందామనేటువంటి కోరిక కలిగిందా ఆ జమీందారికి. బాగా డబ్బులు ఉన్నాయి కదా, అందుకని ఆయన ఏం చేశాడు, పట్టించుకోకుండా ఇంటికి పోయినట్టు. సరే తులసీదాసు గారు చూసి వీడికి అసలు తెలుసుకుంటే మంచిదే అని అనుకొని తులసీదాసు గారు వాడి ఇంటికి పోయినట్ట, జమీందారింటికి. అబ్బాయి నీకు రామాయణం చెబుతానరా అన్నట్ట. రామాయణం చెబుతానన్నాడనంటే ఇప్పుడు కాదండి రేపు రాండి అన్నట్ట. సరే ఆ మర్నాడు మళ్ళీ పోయినట్ట. అబ్బాయి వచ్చే టయానికి రామాయణం చెబుతాం కూర్చోని అన్నట్ట. ఇప్పుడు కాదండి వచ్చే సంవత్సరం రండి అప్పుడు చెబుతురు కానీ. సరే మళ్ళీ వచ్చే సంవత్సరం పోయినట్ట. ఇప్పుడు నా తేరిక లేదండి, ఇప్పట్లో రావాకండి, నేను ఎప్పుడో పిలుస్తానులేండి అన్నట్ట. సరే పో అట్లనే అన్నట్ట పోయినట్ట. ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిందిట. ఆయన వీడేం చేస్తున్నాడో చూద్దామని తులసీదాసు గారు వెళ్ళాడట ఆ ఇంటికి. ఆ ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఆ జమీందారు గారు లేడు. జమీందారు గారు కుమారుడు ఉన్నాడు. ఏమయ్యా మీ నాయనేడి, నేను రామాయణం చెబుతానన్నాను, 10 సంవత్సరాలు అయి రమ్మన్నాడు, వచ్చేసాను, రామాయణం చెబుతానన్నాడు, ఏడనంటే లేడంటే ఆయన పోయి కూడా 10 ఏళ్ళు అయిందండి అన్నట్టు. ఆయన పోయి కూడా 10 ఏళ్ళు అయిందండి అంటే ఎప్పుడైతే 10 ఏళ్ళు అయి రమ్మన్నాడు అప్పుడు ఆయన ఇటుపోయినాడు, ఇది హరి అన్నాడు ఈయన. అది సరే అయిపోయింది, సరే ఏం దురదృష్టం అని వెనక్కి తిరిగి వస్తున్నట్ట. ఎవరు, తులసీదాసు గారు. ఆ ఎద్దుల కష్టం, ఆవులు ఎద్దులు ఉన్నటువంటి కష్టం ఉంటున్నది కనపడుతున్నదిట. వాటిలో ఒక ఎద్దు ఈ తులసీదాసు గారిని చూసి ఏడుస్తూ కళ్ళంట నీళ్లు గారుస్తూ నిలబడదిట. అప్పుడు తులసీదాసు గారు చూసి, నేను చెబితే విన్నావా, ఈ రూపం పొందావు, ఎద్దు రూపం, ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనగా మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మరా, కాస్త రామాయణం అంటే జ్ఞానం వినిస్తే మళ్ళీ నీవు మానవుడిగా జన్మిస్తావు అనే దాని మీద నేను ఎంతగానో నీ ఇంటి చుట్టూ తిరిగితే నువ్వు కాదు పోనని చివరికి
పశు జన్మ, ఎద్దు జన్మ. అందులో ఎద్దు జన్మ అంటే ఏంటంటే ఇక ఎద్దు అనుభవించేవన్నీ మనం ఇంటూ చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు తెలుసుకొని ఏడుస్తూ కూర్చుంటే ఇప్పుడు ఏం లాభం, ఏడుస్తున్నాను ఇప్పుడు ఏం లాభం, చేతులు ఏదో అంటే కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటుంటారే, ఏం లాభం. కాబట్టి మానవ జన్మ ఉత్తమ జన్మ ఇచ్చి వచ్చింది కదా, నువ్వు ఆ జ్ఞానం సంపాదించవు. జ్ఞానం సంపాదిస్తే మళ్ళీ మానవుడిగా ఉండేవాడివి. ఆ మానవుడిగాలో కూడా ఉత్తమ మానవుడిగా ఇంకా ఉండేవాడివి, ఇంకా జ్ఞాన స్వరూపుడుగా ఉండేటువంటి వాడికి కాస్త పోగొట్టుకున్నావు. ఏంటనుకున్నావు మానవ జన్మ అంటే ఏమనుకున్నావు? అందుకనే దేవతలు కూడా ఏం చేస్తుంటారు, అయ్యా మేము ఎప్పుడు మానవుడిగా ఎప్పుడు జన్మిస్తామా, మానవుడిగా జన్మిస్తే మేము ఆ పరమాత్మను దర్శించగలుగుతాము అని అంటారు. అది అంత విశేషమైన మానవ జన్మయా అని చెబుతున్నాడు. అందుకని ఇవ్వడం చెబుతున్నాను అన్నమాట. అదనమాట. అలానే ఇంకా ఇతః కో స్వస్తి మూఢాత్మాయస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. అత్యంత దుర్లభమైనటువంటి మానవ జన్మ పొందావు. వేదాంత శాస్త్రాలను అవసరమైనటువంటి అన్ని వేదాంత శాస్త్రాలు పొందావు. పురుషత్వం కూడా పొందావు. పౌరుషం, పురుషుడు అనమాట వీడు. అత్యంత ఆవశ్యకర్తవ్యమైన మోక్ష ప్రాప్తిని ఇలా పొంది మోక్షాన్ని పొందాల్సినటువంటి దాన్ని నిర్లక్ష్యం చేశావు. నిర్లక్ష్యం చేసేవారి కంటే మూఢులు ఎవరుంటారు? నిర్లక్ష్యం చేస్తే మూఢత్వము. అది నువ్వు మానవుడిగా జన్మించావు, పురుషత్వం ఉన్నది. పురుషత్వం అనే దాన్ని ఇందాక మనం చెప్పాం అనమాట. అనగా అర్థం ఏంటి? ప్రయత్నాలు చేయాలి, పురుషకారం అంటారు. అంటే ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ కూర్చొని మనం ఎట్లా తెలుసుకోవాలి, ఏమిటి ఊరికి అనుకుంటూ కూర్చుంటే ఎవరు వస్తారు దగ్గరికి? మనం ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడో ఉన్నారంటే జ్ఞాని గురువు గారు ఉన్నారు, అక్కడికి పోవాలి. అక్కడికి పోతే తెలిసింది పోవాలి, అక్కడికి పోవాలంటే నీకు పురుష ప్రయత్నం అంతా ఉండాలి కదా, పురుషకారం. అందుకని అన్నీ ఉన్నాయి నీకు. అన్నీ ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేసేసావు. అవన్నీ నిర్లక్ష్యం చేసేసావు. నీకు దుర్లభమైనటువంటి మానవ దేహం వచ్చింది, ఇంకా మానవుడుగా జన్మించావు, పురుషుడుగా జన్మించావు. ఇంకా నీ గొప్ప విశేషం చూడండి. ఇళ్లల్లో ఏం చేస్తుంటారనమాట, ఇద్దరు ఆడపిల్లలు, ఆ మగపిల్లాడు ఒకటి ఉంటే బాగుండే అని అంటుంటారు. అట్లా అనమాట. ఆ విధంగా చూడండి. మరి ఏ విధంగా పురుషుడు, మగపిల్లవాడు అంటే పురుషుడు. ఆ పురుషుడు యొక్క లక్షణం ఏమిటి? వాడు స్టాండర్డ్గా నిలబడతాడు కదా, పురుషుడు స్టాండర్డ్. ఆడపిల్ల అంటే ఏది? దానం ఎక్కడికి పోవాల్సిందే, మళ్ళీ తప్పదు. అదేనమాట. అందుకని పురుషత్వం అదేనమాట. దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. ఇన్ని ఉన్నాయ్యా, వీటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? హే మానవా, నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వివేకము అనగా జ్ఞానమును సంపాదించుము అంటున్నాడు. అది జ్ఞానాన్ని సంపాదించవయ్యా అని చెబుతూ ఇంకా పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినాపి ముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరే అపి. పఠంతు శాస్త్రాణి, వేదాంత శాస్త్రాలను పఠించవచ్చును. మానవుడిగా జన్మించావు కాబట్టి ఇదిగో ఇన్ని పుస్తకాలన్నీ దగ్గర వేసుకొని, ఉపనిషత్తుల దగ్గర వేసుకొని చదువుకోవచ్చు. ఇక యజ్ఞయాగాదులు చేసి దేవతలను కూడా మెప్పించవచ్చు. ఇవన్నీ పురుషుడు కదా చేయగలిగేది. స్త్రీ ఏం చేయగలుగుతుంది? చేయలేదు. స్త్రీ ఎందుకు చేయలేదయ్యా అని అంటే పిల్లల్ని కంటం, పాలు ఇవ్వటం, వాళ్ళని పెంచడం, దీంతోటే సరిపోతుంటుంది జీవితం. అందువల్ల వాళ్ళకి అవకాశాలు ఉండవు. అట్లా అనమాట. కాబట్టి యజ్ఞయాగాదులు చేసి దేవతలను కూడా మెప్పించవచ్చునయ్యా. వీటి వలన మెప్పించవచ్చును, ప్రయోజనం శూన్యము. వ్యాఖ్యానాలు సహా పఠించవచ్చును, యజ్ఞయాగాదాలు శూన్యం. ఆత్మదోమన ఐక్యతను అనుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలు గడిచిన అంటే ఇన్ని చెయ్యవచ్చును. అంటే జ్ఞానం ఇంత సంపాదించవచ్చును. ఇంత సంపాదించిన ఎన్ని యజ్ఞయాగాది కృతువులు ఎంత చేసినా నువ్వు పొందాల్సినటువంటిది ఒకటి ఉన్నది. ఏమిటనగా అది ఆత్మతో మన ఐక్యత, పరమాత్మతో మన ఆత్మ ఐక్యం చెందటము. అదే మోక్షప్రాప్తి. అది ఇక్కడ ఏం చెబుతున్నాడు? యజ్ఞయాగాదులు చేయొచ్చు. యజ్ఞయాగాదులు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంటుంది. అట్లా అనమాట. ఈ విధంగా అన్ని సంపాదించవచ్చు. ఎన్ని సంపాదించినా కానీ ఆత్మ పరమాత్మతోటి కలవటము అనేటువంటి ఆత్మైకత్వం అనేటువంటిది ఉండాలి అని చెబుతున్నాడు. అట్లా
అలానే అమృతత్వస్య నాశాస్తి విత్తేన ఇత్యేవ హి శృతి బ్రవీతి కర్మణో ముక్తేర హేతుత్వం స్ఫుటం యతః. వేదాంత వాక్యాల ప్రకారంగా సిరి సంపదల వలన మోక్ష ప్రాప్తి కలుగదు. వేదాంతాలు ఏం చెబుతున్నాయ్యా, నీకు బాగా సంపద ఉన్నది, దానివల్ల ముక్తి రాదండి అని చెబుతున్నాడు. దేనివల్ల వస్తుంది? జ్ఞానం వలన వస్తుంది. అందువల్లనే జ్ఞానాధ్యేవతు కైవల్యం అని చెప్పాడు. కనుక సిరి సంపదల కోసము కర్మలు చేస్తూ కూర్చుందాం. సిరి సంపదల కోసం అనగా ఏమండి, ఈ యజ్ఞ యాగాదులు చేయండి మీకు బాగా డబ్బులు వస్తాయి, ఏమంటే ఈ పుణ్యకార్యాలు చేయండి మీకు బాగా డబ్బులు వస్తాయి అని చెబుతుంటారు. ఉన్నాయి, అవన్నీ చేస్తుంటారు, వస్తుంటాయి, సంపదలు వస్తుంటాయి. కానీ అవన్నీ చేస్తూ కూర్చున్నావు అనుకో, నీకు మోక్షం రాదు. నీకు మోక్షం రావాలి అంటే ఏమిటనమాట? జ్ఞానం సంపాదించాలి, అది చెబుతున్నాడు. వివేకం సంపాదించాలి. మరి మోక్షం ఎందుకంటే నీకు మానవ జన్మ ఇచ్చాడు కదా, మానవ జన్మ మోక్షం అది. మరి మిగిలినవి అన్నీ ఏమిటంటే అశాశ్వతమైనటువంటివి. నువ్వు ఎన్ని చేసినా కానీ జ్ఞాన సంపాదన మాత్రం వదలవద్దు, అది చెబుతున్నాడు. అది జ్ఞాన సంపాదన మాత్రం వదలవద్దు, అది చెబుతున్నాడు. జ్ఞాన సంపాదన ఉండాలి. అతో విముక్త్యై ప్రియతేత విద్వాన్ సంయస్త బాహ్యార్థ సుఖస్పృహస్సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేన ఉపాధిష్టార్థ సమాహితాత్మా. కనుక ముక్తి పొందేటువంటి వాడు విషయములు శబ్దస్పర్శ రూపరసగంధాది అనేటువంటి విషయములను వాటిని నిగ్రహించుకోవాలి. విషయ సుఖాల వైపు వెళ్లకుండా పరతత్వ బోధనకు సమర్థులైన గురువునికి చేరాలి. విషయ సుఖాల మీద ఆశలు వదిలేసేసుకొని, కోరికలు వదిలేసేసి జ్ఞానం ప్రసాదించేటువంటి గురువుని ఆయన దగ్గరికి చేరి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అటువంటి గురువు గారి దగ్గర చేరి భక్తితో వినయంగా ప్రశ్నలు వేసి నువ్వు జ్ఞానం సంపాదించుకో. అప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం మహావాక్యాలు శ్రద్ధతో విని మననం చేస్తూ బంధ విముక్తి కోసము చేయు. బంధ విముక్తు ఈ మానవ జన్మ అనేటువంటిది బంధాలతోటి ఉన్నటువంటిది. ఒక బంధమా, అనేక బంధాలు. బంధం అంటే తాడుతోటి కట్టేస్తే అక్కడ పడి ఉంటాడు. ఒక తాడా ఈ మానవుడికి, పశువు కంటూ ఒక తాడుతోటి కట్టేస్తే అక్కడ పడి ఉంటుంది. అది ఈ మానవుడికి అట్ట కాదు, 100-200 తాడుతోటి కట్టేస్తేనే ఉన్నాడు వీడు. ఒక తాడుతోటి కట్టేస్తే బిక్కొని పోతాడు వీడు, వేద తెలియగలడు వీడు. జంతువు అట్ట కాదు కదా, జంతువు ఒక తాడుతోటి కట్టేసినా పడి ఉంటుంది అది. కానీ వీడు అనేకమైన తాళ్లతోటి కట్టి వేసబడినటువంటి వాడు. అటువంటి తాళ్ళు కూడా అన్నీ పోతాయి ఎప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకున్నప్పుడు. అది అందుకనే ఆ విషయాన్నే దీనిలో గీతలో చెప్పిన దాన్ని ఇక్కడ చెబుతున్నాడు 9లో. ఉద్ధరేదాత్మన ఆత్మానం. గీతలో చెప్పిన దాన్ని దీన్ని తీసుకొచ్చాడు. ఉద్ధరేదాత్మన ఆత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వం ఆసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా. యోగారూఢుడైనటువంటి వాడు ఇంద్రియాలకు, ఇంద్రియ కర్మలకు అతీతుడై ఉంటాడు. వాడు యోగారూఢుడు అనగా యోగములకు పై స్థాయికి వెళ్ళిపోతుంటాడు వాడు. అటువంటి వాడు ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు వీటన్నిటిని పట్టించుకోడు వీడు. అనగా ఆంజనేయ స్వామి వారు ఏంటి, యోగారూఢుడు. ఆయన యోగారూఢుడు కనుకనే ఆయన పైకి వెళుతూ ఉన్నాడు. చివరి అమ్మవారిని దర్శించాడు ఆయన యోగారూఢుడు. అందుకని యోగాంజనేయ స్వామి ఆయన. అదేనమాట. ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నిష్ఠతో, పట్టుదలతో ఆయన జనన మరణ సంసార చక్రం నుండి తనను తానే ఉద్ధరించుకుంటాడు. అది ఇదేనమాట. అనగా తనను తానే ఉద్ధరించుకుంటాడు అంటే జనన మరణ సంసార చక్రము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అది నత్వం శోచితుమర్హసి అనమాట. అన్నీ పుట్టినవాడు గిట్టినవాడు ఇది అట్లా ఉంటుంది. ఇదే చక్రం ఇది. కానీ ఇటువంటి వాడు ఆ చక్రం నుంచి తప్పించుకొని పరమాత్మలో దర్శనం, పరమాత్మలో కలిసిపోతాడు, అనగా మోక్షాన్ని పొందుతాడు అని చెబుతూ సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే
యత్యతాం పండితై ధీరై ఆత్మాభ్యాస ఉపస్థితై. సంసార బంధం నుండి విముక్తి కోరే ముముక్షువు సర్వకర్మలను పరిత్యజించేసేస్తాడు. నిరంతరము భవబంధ విముక్తి కోసమే చూస్తాడు. సంసార బంధం నుండి విముక్తి చెంది ముక్తి పొందాలనేటువంటి వాడు ఎప్పుడూ ఏం చేస్తుంటాడనమాట, ఈ సంసార చక్రాన్ని నుంచి బయటపడాలని చూస్తుంటాడు. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు వదిలేశాడు, ఇచ్ఛారాగద్వేషములు వదిలేశాడు. ఇచ్ఛ రాగద్వేషాదులు కామక్రోధాలు ఇటువంటి అనేకమైన ఉన్నాయి, వీటన్నిటిని వదిలేసేసాడు. ఏమి లేవు ఈయన దగ్గర ఏమున్నది, ఒక్కటే జ్ఞాన సంపద ఉన్నది. ఆ జ్ఞాన సంపదతోటే భవబంధ విముక్తి, భవబంధ సంసార బంధముల నుండి విముక్తి చెందుతాడు అని చెబుతూ, చిత్తస్య శుద్ధయే కర్మనతు వస్తు ఉపలబ్ధయే వస్తు సిద్ధి విచారేణ నా కించిత్ కర్మ కోటిభి. ఇట్లా ఈ విధంగా చిత్తస్య శుద్ధయే కర్మ, స్థూల దృష్టితో చూస్తే ఈ శ్లోకం ఇలా కనపడుతున్నది అనమాట. ఏంటంటే కర్మల వలన చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంటుంది, నిష్కామ కర్మ వలన. కానీ జ్ఞానం వలన మాత్రమే అపరోక్షానుభూతి, అనగా పరమాత్మ యొక్క ఆనందాన్ని. సూక్ష్మంగా పరిశీలిస్తే కర్మలు కూడా విముక్తినే ఇస్తాయి, అందుకే నిష్కామ కర్మ వలన. కాకపోతే ఒకటి, నేరుగా కాక చిత్తశుద్ధి ద్వారా జ్ఞానోదయానికి కూడా దారితీస్తుంది. జ్ఞాన మార్గం వేరుగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి చేరుస్తుంది, కానీ ఇది దుర్లభము. కర్మల వలన అనేక బంధాలు కలుగుతాయి. అందువలన దూరదృష్టి గల జ్ఞానులు కర్మలు చేయనక్కరలేని స్థితిని సంపాదిస్తారు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, జ్ఞాని అనేటువంటి వాడు కర్మలు చేయకుండా సరిపోతుంది అంటాడు. ఇక్కడ ఒక విశేషం వస్తుంది, మనం గీతలో చదువుకున్నాం. ఏమిటంటే నిష్కామ కర్మ ఒకటి వచ్చింది, జ్ఞానము వచ్చింది ఒకటి. జ్ఞానము ప్లస్ కర్మ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నిష్కామ కర్మ అయ్యి ముక్తి లభిస్తుంది అని మనకు గీతలో చెప్పాడు అనమాట. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే కర్మలు అసలు ఏమీ చేయకుండా కేవలం జ్ఞానం సంపాదించి సన్యాసంగానే పొందినటువంటి వాడు కూడా ముక్తి పొందుతాడని దీనిలో ఒక విశేషం చెబుతున్నాడు. కానీ గీతలో ఏం చెబుతున్నాడు, ఎంత సన్యాసి అయినా సరే కర్మ చేసి తీరాల్సిందే అని గట్టిగా చెప్పేశాడు ఆయన. అది కాబట్టి దీనిలో ఈ యొక్క అభిప్రాయం ఇట్లా కనపడుతున్నది అనమాట. చిత్తస్య శుద్ధయే కర్మ, అది చిత్తము శుద్ధిగా ఉండటం కోసము కర్మ నతు వస్తు ఉపలబ్ధయే. వస్తువులు సంపాదించినందువలన చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలగాలి అని అంటే ఏం కాదు, యోగం వల్ల కలుగుతుంది. వస్తు సిద్ధికి విచారేణ, వస్తు సిద్ధికి వస్తువులు కనుక సంపాదించడం, వస్తు సిద్ధి విచారేణ విచారణ కించిత్ కర్మ కోటిభి, కొంచెం కర్మ నా కించిత్ కర్మ, కొంచెం కర్మ అయిన వలన కూడా బంధాలు కలుగుతూ ఉంటాయి అని. వస్తు సిద్ధి విచారేణ, వస్తువులు అంటే అర్థము మనకు అశాశ్వతమైనటువంటి సంపదలని అర్థం. ఇది ఈ అశాశ్వతమైనటువంటి సంపదలన్నీ కర్మల వల్ల కలుగుతూ ఉంటాయి అని అర్థం. ఇది దీనిలో చెప్పేది. అశాశ్వతమైన సంపదలు ఉన్నాయి చూశారు అంటే, అలా భూమి అంటే ఉన్న ఇళ్ళు సంపదలు ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇవన్నీ కర్మల వల్ల కలుగుతూ ఉంటాయి అని చెబుతున్నాడు. ఈ కర్మల వలన కలుగుతూ ఉంటుంటాయి, అవన్నీ కర్మ బంధాలని తెచ్చిపెడుతుంటాయి. కనుక వాటి వలన కాదు, చిత్తశుద్ధి పొందండి, అది దీనిలో అసలు అర్థం. అది వస్తువులు సంబంధించినందువలన, వస్తువులు సంబంధించడం ఎలా సంపాదిస్తావు, కర్మల వల్ల సంపాదిస్తావు. కర్మలు అనేటువంటి యజ్ఞకర్మలు చేసావు, దాన కర్మలు చేసావు, అనేకమైన చేసావు, వాటి వల్ల నీకు వస్తువులు లభించాయి. కానీ దానివల్ల నీకు మోక్షం రాదు. దేనివల్ల వస్తే చిత్తస్య శుద్ధయే, అది చివరి చెప్పేది. చిత్తము శుద్ధి కలిగినప్పుడే వస్తుంది. చిత్తములో ఎటువంటి మలినములు లేకుండా ఉన్నప్పుడే వస్తుంది. చిత్తంలో మలినాలు లేకుండా ఉండాలి అని అంటే ముందు మొట్టమొదటి మనస్సు ఉంది. ఆ మనస్సు సరైనటువంటి సంకల్పాలతో ఉండాలి. ఆ మనస్సుకు మలినాలు ముట్టకుండా ఉండాలి. ఆ మనస్సుకు పైన బుద్ధి ఉంది. ఆ బుద్ధి అంతా మంచి చెడులు విచారించేటువంటిది. అది ఎప్పుడు మంచిని విచారిస్తూ ఉండాలి. ఈ రెండు జరిగితే చిత్తం నిర్మలంగా ఉంటుంది. అది అర్థం. ఇప్పుడు ఈ చిత్తం నిర్మలంగా ఉండాలి అని అంటే మనస్సు జ్ఞాన మార్గం వైపు నడుస్తూ ఉంటుంటే అప్పుడు ఉంటుంది చిత్తం శుద్ధయే, అది అనమాట. అది మనస్సు
చిత్తము మనస్సు జ్ఞాన మార్గం వైపు నడుస్తూ ఉండాలి అని అంటే నువ్వు వస్తువులు సంపాదించుదాము అనుకుంటూ కూర్చుంటుంటే ఎక్కడ కుదురుతుంటుంది? వస్తువులు సంపాదించాలి. వస్తువు అంటే ఇక్కడ అర్థము సంపదలని. సంపదలు సంపాదించాలనే కోరిక. అయ్యా యజ్ఞం చేయండి అయ్యా, నీకేదో లభిస్తుంది, నీకు రాజ్యం వస్తుంది, నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెబుతుంటారు. దాని మీద ఉన్నప్పుడు నీ కోరిక, నీ చిత్తము నిర్మలం ఎందుకు అవుతాయి? నీ చిత్తం నిర్మలం కాదు. దాని మీద కోరికల మీద పడిపోతుంది. 1, 2, 3, 4 అనే కోరికలు చేసుకుని ఉంటారు. పూర్వం రాజులు అందుకనే యాగాలు యజ్ఞాలు అనేకమైన చేసుకుంటూ కూర్చుంటారు. ఇవన్నీ అనమాట. ఇది దీనిలో ఉండేటువంటి అది చిత్తస్య శుద్ధయే. అది వస్తు అంటే అర్థం ఏంటనమాట? అనేకమైనటువంటి సంపదలు సంపాదించడం వలన అవి కర్మబంధాలకు అవకాశం కలుగుతుంటుంది అని చెబుతూ 12వ శ్లోకం సమ్యగ్విచారత సిద్ధ రజ్జు తత్వావధారణ భ్రాంతోదిత మహాసర్ప భయదుఃఖ వినాశిని. ఇక్కడ ఒక న్యాయం చెబుతున్నాడు. సర్పరజ్జు భ్రాంతి. అది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విశేషాన్ని ఆది శంకరాచార్య స్వామి వారు చెబుతున్నారు. సమ్యగ్విచారత, చక్కగా ఆలోచిస్తేట ఒక సిద్ధాంతం తెలుస్తున్నది. ఎట్లా అంటే చెబుతున్నాడు. ఇప్పుడు చెబుతున్నటువంటి దానికి అన్నిటి చెబుతున్నాడు. ఇక్కడే విశేషమైంది. దీన్ని బట్టి మొత్తం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పోలికని బట్టి రజ్జు తత్వావధారణ. రజ్జు అంటే అర్థం తాడు అని అర్థం. అది రజ్జు అంటే తాడు అని అర్థం. రజ్జు తత్వావధారణ భ్రాంతోదిత మహాసర్ప. చీకటిలో ఒక తాడు పడేసిందండి. రాత్రి అమావాస్య చీకటి, ఒక తాడు అట్ట పడేసింది. తాడు ఎట్లా ఉంటుందో మెలికలుగా ఉంటుంది, అటు పడేసింది. నువ్వు చూసావు, దారిని వస్తూ చూసావు. చూసేటప్పటికి ఏమనుకున్నావు నువ్వు? పాము అని. భ్రాంతోదిత మహాసర్ప. మహాసర్పం అని భ్రాంత. అమ్మో మహాసర్పం రా, ఇది కాటేస్తుందిరా, ఇది కాటేస్తుందిరా అని అనుకున్నావు. ఎప్పుడు చూసావు? చీకట్లో చూసావు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చీకట్లో చూసావు. చీకటి అంటే అజ్ఞానము అని అర్థం. అర్థమైందా? చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానంలో తాడును చూసి ఏమనుకున్నావు? మహాసర్పం అని అనుకున్నావు. అనుకొని దుఃఖ భయ దుఃఖ వినాశిని. భయము దుఃఖము తర్వాత తొలగిపోతాయి. ఎప్పుడు చూడంగానే భయము కలిగింది, నీకు దుఃఖము కలిగింది. ఆ తాడు చూడంగానే మహాసర్పము అని నీకు కలిగింది. ఇంకేముంది, కాటేస్తుంది, చస్తాము, నాకు ఎంత నష్టం వస్తుందో, అవి పోతాయి ఇవి పోతాయి, ఎంత భయపడ్డాడు, గదగదలు ఆడిపోయినాడు వీడు ఆ మహాసర్పాన్ని చూసి. కొంచెం సేపు ఆలోచనలోకి వచ్చాడు. అరే సర్పం అయితే కదలాలి కదా, ఇది 1 సెంటీమీటర్ కూడా కదలలేదే అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం పని చేస్తున్నది? ఇప్పుడు వాడికి బుద్ధి పనిచేస్తున్నది. బుద్ధి పనిచేస్తుంది. 1 సెంటీమీటర్ కూడా ఎలా వాళ్ళని? ఇంకొక నిమిషం గడిచింది. అరే అసలు కదలటం లేదే అని అంటున్నాడు. అసలు ఇంకో నిమిషం, ఒరే తాడు రా ఇది అని వాడు వంగి శుభ్రంగా తాడు దాని చేతిలో తీసుకొని ఇడుకుంటున్నాడు. ఎంత పాము అనుకొని ఎంత భయపడ్డానో కదా అని. అంత క్రితం ఏ భయము దుఃఖాలు ఉన్నాయో అవి అన్నీ ఏమైనాయి? అట్లనే నీవు కూడా అజ్ఞానం అనే చీకట్లో వీటన్నిటిని చూసి అవింత పామని భయపడి ఈ విధంగా భయాలు దుఃఖాలు తెచ్చుకుంటున్నావు, సంసార బంధాలన్నిటిని చూసి. కానీ ఒక్కసారి గనక నీవు ధైర్యం తెచ్చుకొని గనక చూశావు అని అంటే అవన్నీ అశాశ్వతం పోతాయిరా. అవన్నీ అశాశ్వతం పోతాయి. నీకు భయము దుఃఖాలు అన్నీ పోతాయిరా నువ్వు. కాబట్టి నీకు వివేకం ఉన్నది కదా, నీకు వివేకం ఉంది కాబట్టి అది తాడని గ్రహించావు. అట్లనే వివేకము జ్ఞానం అనేటువంటిది ఉంటే ఇవి పోతాయి అని ఈ విధంగా మనకు 12వ శ్లోకంలో చెబుతున్నాడు అనమాట. అలానే ఆ విధంగానే మిగిలిన శ్లోకాలు కూడా మనం తర్వాత అధ్యయనం చేద్దాము. శుభం భవతు. అట్లనే. ధన్యవాదాలు.